నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు తనిష్క గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. తనిష్క గారు నమస్తే అండి. నమస్తే అమ్మా. బాగున్నారా మేడం? బాగున్నాం. వనభద్రకాళి పూజ అనేది కూడా ఖచ్చితంగా మీ రెమెడీస్ లో భాగంగా వనభద్ర పూజ కూడా చేయిస్తుంది. అవును. ఏమిటి వనభద్రకాళి పూజ అంటే? ఎటువంటి సమస్యల నుంచి బయటపడటం కోసం ఈ పూజ చేయిస్తుంటారు? ఒకసారి చెప్తారా? ఓకే అమ్మా. వనం అంటేనే అడవిని చెప్తాము అవును. జనరల్ గా. కొంతమంది ఏంటంటే వనం అనేటువంటి నార్త్ సైడ్ చూసినట్టుగా ఉన్న దేవతలు. ఉమ్, సో వాళ్ళకి ఏంటంటే ఉగ్రం ఎక్కువ ఉంటుంది. అంటే చాలా మందిలో ఏంటంటే పవర్ఫుల్ గా ఉంటారు. కొన్ని మందిలో ఏంటంటే ఉగ్ర రూపంలో ఉన్న దేవుళ్ళు మొక్కడానికి భయపడతారు. అవును చాలా భయపడతారు. అవును. అయితే భద్రకాళి ఎలాంటి స్వరూపం అంటే చూడ్డానికి భయంగా ఉంటుంది, భయంకరంగా ఉంటుంది. అసలు చూస్తే అమ్మవారిని చాలా భయపడుతూ ఉంటారు. ఆమె రూపం చూస్తేనే ఎలా ఉంటుంది అసలు, అంత నాలుక గాని, దండలు రూపం గాని, దండలు అవును. అంతా. అవును. అయితే ఆమె ఎవరిని చంపుతుంది అంటే మనలో ఉన్న అసురుడిని. ఫస్ట్ మన లోపలనే కొన్ని చెడు ఉంటాయి, Of మనకే course తెలియదు. ఉమ్, అవన్నీ మన అంటే మన కోరికలు, మన మనసులో ఏది, కొంతమంది సంచలంగా ఉంటారు. సంచలంగా ఉండడానికి రీజన్ ఏదో ఒక అసురుడు ఉన్నాడు మన లోపల. సో ఇవన్నీ అసలు ఆమె ఏం చేస్తారంటే అసలు నశించేస్తారు. ఆమె వన భద్రకాళి అంటేనే చాలా మందికి ఈ టెంపుల్ ఎక్కువ ఏంటంటే అడవిలో ఉంటది అమ్మవారు. ఉమ్, ఇంకొకటి భద్రకాళి వచ్చి ఏంటంటే చిన్న పిల్లల మనస్తత్వం అన్నమాట. ఉమ్. జనరల్ గా అమ్మవారు ముందుగా ఎప్పుడైనా కానీ భద్రకాళి టెంపుల్ వెళ్ళి ఆ కాళి ముందుగా మనం నిలబడామంటే మనకే అనుకోకుండా కంట్లోంచి నీళ్ళు వస్తా ఉంటుంది. అంటే చిన్న పిల్లలాగా మనం మారిపోతాం అన్నమాట. ఆ అమ్మవారు కూడా ఏందంటే అంత ప్రేమతో మన దగ్గర తొందరగా వచ్చేస్తుంది. ప్రతి పూజలు చేసినా కానీ అంత తొందరగా ఫలితం రాదు. కానీ వన భద్రకాళి పూజ చేసినప్పుడు వరకు అమ్మవారిని అనుకుంటే చాలు వెంటనే. ఇప్పుడు ఎట్లా శివుడు అనుకుంటే చాలా మంచిగా చేస్తాడు కదా, సో అలానే అమ్మవారు కూడా. ఇప్పుడు బోలాశంకరుడు ఎలా ఉంటాడు, అసలు ఎవరికైనా కానీ వరం ఇచ్చేస్తాడు. సో ఈ అమ్మవారు కూడా ఏంటంటే నిజమైన ప్రేమతో, నిజమైన భక్తితో మనం మొక్కితే తప్పకుండా మంచి చేసాయి. కానీ ఈ వన భద్రకాళిని ఎక్కువ మందులు ఏం చేస్తారంటే ప్రయోగాలకు అసలు పూజలు చేసేవాళ్ళు, అంటే నెగిటివ్ ఎఫెక్ట్ రిమూవ్ చేసేదానికి, రిమూవ్ చేయడానికా? రిమూవ్ చేయడానికి కొంతమంది ప్రయోగం చేసేదానికి యూజ్ చేస్తారు అమ్మవారిని. అంటే అనుకుంటే వరం వెంటనే ఇచ్చేస్తుందని. కానీ మనం అట్లాంటి దానికి వెళ్ళకూడదు. సో ఏదైనా కానీ ఎవరికైనా చేతబడి జరిగి ఉంది అంటే ఈ వన భద్రకాళి పూజలు చేసుకున్న వాళ్ళకి తొందరగా ఫలితం ఉంటుంది. సో అయితే కానీ ఇది ఏంటంటే చాలా మంది పూజలు చేయడానికి భయపడుతూ ఉంటారు. కానీ భయపడాల్సిన అవసరం లేదు. అమ్మవారికి ఏంటంటే చిన్నపిల్లల మనస్తత్వం కాబట్టి ఆమెకు మన మీద కోపం రాదు. చెప్పాలంటే ఇంత ముందుకు కూడా మీకు తెలుసు కదా, శారదా పీరియడంలో అయిన రామకృష్ణ పరమహంస, ఆయనకు కూడా చూడండి అమ్మవారికి వచ్చి భోజనం పెడతాయి కదా, తెలుసు కదా మీకు ఆ విషయాల కథలంతా. అయితే ఆయన ఎంతో చూడండి అసలు నార్మల్ మనిషి. అలా సామాన్యుల్ని కూడా అనుగ్రహించే పరిస్థితి ఉంటుంది. ఉంటుంది. ఇప్పుడు ప్రతి మనిషిలో దేవతలు ఉన్నారు. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక రాజు ఉన్నాడు. రాజు భార్యకు ఎప్పుడు దేవుడు అంటే ఇష్టం అన్నమాట. రాజు ఎప్పుడు మొక్కడు. బయట అసలు ఇంతవరకు దేవుడి గురించి చెప్పుకున్నది కూడా లేదు ఆయన అసలు మాట తెరిచి. స్వామి వారి గురించి ఎప్పుడు, విష్ణుమూర్తి గురించి ఆమె పూజలు చేస్తూ ఉంటది. అందరికి దాన ధర్మాలు, విశేషాలు, అప్పుడు ఏదైనా మంచి పండగలప్పుడు అన్ని చేస్తూ ఉంటది. కానీ ఏమైందంటే ఒకరోజు ఈ పూజ ఉంది అనేది ఎప్పుడైనా మామూలుగా తెలుసు. కానీ నార్మల్ గా ఏమైందంటే ఒకరోజు ఉదయం లెవ్వంగానే అందరికి, ఊర్లో ఉన్న వాళ్ళందరూ పిలిపించి దానాలు ధర్మాలు అన్ని చేస్తూ ఉన్నాయన్నమాట. ఈయన రాజు వచ్చి అడుగుతున్నాడు, ఏమి ఇవాళ ఏ పండగనే లేదు కదా, నువ్వు ఎందుకు ఇట్లా ఏం చేస్తున్నావు? అయితే ఇవ్వడం తప్పేం లేదు, కానీ ఏం చేస్తున్నావో అర్థం కాలేదు. లేదండి, నేను మిమ్మల్ని ఎప్పుడు పూజ చేయమని చెప్తూ ఉంటాను, దేవుడు మొక్కమంటాను, ఎప్పుడు మీరు అసలు ఏం చెప్పిందే లేదు. మీరు నైట్ ఫస్ట్ టైం మీరు నిద్రలో లేసి స్వామివారి నామాలు చెప్తున్నారనమాట. ఆమె అస్సలు ఆయనకు షాక్ అయ్యాడు. ఎందుకు షాక్ అయ్యాడంటే స్వామివారిని అన్ని రోజులు తన మనసులో దాచిపెట్టాడంట. మన పలుకుతే ఎక్కడ వెళ్ళిపోతాడని చెప్పేసి ఇన్ని రోజులు ఆయన మంత్రం కూడా ఈమె కంటే భక్తి ఎక్కువ ఆయనకు. కానీ అది అంతవరకు ఆమె తెలియదు, లోపల ఏం జరుగుతుందో. స్వామి ఆయన పోయి దేవుడు దగ్గర వెళ్ళి ఏడుస్తున్నాడంట. స్వామి నా లోపల బయట వచ్చేసావా నువ్వు అట్లా అని చెప్పేసి అంత బాధపడి ఏడుస్తున్నాడంట. ఈమెమో అసలు చాలా హ్యాపీ అయిపోయి ఆవిడ దాన ధర్మాలు చేసేసి నా పూజలు ఫలించాయి, మారిపోయాడు. నిజంగా మనం ఆత్మలనే దేవుడు ఉన్నాడు. కానీ అది మనం కొంతమంది చూడండి ఊరిగా పడి మొక్కుతా ఉంటారు. కానీ నిజంగా లోపల ఏమి ఉండదు. కొంతమంది అసలు ఏమి మొక్కనట్టు ఉంటారు, కానీ లోపల నిజమైన భక్తి ఉంటుందండి. అదిదా నిజం. సో అందుకే నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే ప్రతి ఒక్కరికి ఇప్పుడు భద్రకాళి అంటేనే మనం భయపడుతున్నాం, కానీ నిజంగా ప్రేమతో పిలిస్తే అమ్మవారు అంత పెద్ద అసలు చూస్తే ఉగ్ర రూపంలో ఉన్నా కానీ శాంతంగా అయిపోతుంది.
అసలు ఎంతో మందిలో ఇప్పుడు సింహం ఎంతో భయం కదా, భయంకరమైన. సింహం దగ్గర వాళ్ళు ఎంత మంచిగా క్లోజ్ గా ఫుడ్ పెడతారు, దాంతో అవును. ఆడుకుంటారు. అదే ఆకలేస్తేనే తింటుంది, అదర్వైజ్ ఎవ్వరి జోలికి కూడా వెళ్ళదు అది. సింహం కదా, అవును. కానీ భయపడుతుంది normal భయపడతాం. గా. కానీ వాళ్ళు ఎంత మందిని మంచిగా ప్రేమతో చూసుకుంటాయి కదా, అట్లా కూడా ఉంటుంది. అంటే మన రూపం చూసి తప్పుగా అనుకోకూడదు అన్ని. సో చాలా మందికి ఆ అమ్మవారి రూపము లేదు, అయ్యో. నరసింహస్వామిని చూసి కూడా భయపడతారు ఇంట్లో. నరసింహస్వామి, వారాహిదేవి ఆ. అసలు పూజ చేయొద్దని మొత్తుకుంటూ ఉంటారు. దాని గురించి మీరు చెప్పాలి, ఎంత అసలు మర్చిపోయా ఘోర నేను. ఘోర. ఆ. వారాగి అమ్మవారిది నేను చేయను అట్లా అని చెప్పి. ఇది ఉమ్. మన క్లయింట్ ఒక ఆయన ఏం చేశాడు, ఇక్కడ లైవ్ లో మాట్లాడారు అప్పుడు. ఉమ్. ఆయన ఒక 6 సంవత్సరాల ముందుగా సారీ 4 సంవత్సరాల ముందుకున్న ఏమో వారాగి ఆయనకి హెల్త్ బాగాలని చెప్పి వారాగి అమ్మవారి పూజ వాళ్ళు చేస్తున్నారనమాట. తర్వాత ఏమైందంటే మన ప్రోగ్రామ్ మన ఛానల్లోనే చూశాడు, చూసి ఆయన ఏం చేశారు, పూజలు తీసుకున్నారు. ఒకసారి వారాహి వస్తారుగా? వారాగి పూజలు వాళ్ళకి వెళ్ళింది అనమాట. వెళ్తే వాళ్ళ వైఫ్ పడి నవ్వుతుందంట. నువ్వు పంపించిన అమ్మవారు మళ్ళీ వచ్చారు. ఎందుకంటే నీకు సొల్యూషన్ ఆమెనే, కానీ నువ్వేం చేసావు, అసలు తీసుకెళ్లి వాటర్ లో పడేసావు. కర్మ. కానీ విననివ్వదు కదా. ఇప్పుడు ఈ మేడం ప్రోగ్రామ్ చూసి నువ్వు కానీ మరి ఎంత అపాయింట్మెంట్ తీసుకుని నువ్వే రెమెడీ కావాలా, ఈ మేడం ఒక్కరే నాకు సాల్వ్ చేస్తారని చెప్పావు, మళ్ళీ వారాహిదేవి వచ్చింది. తప్పకుండా నువ్వు ఇది చేసి తీరవాలి పూజ అని అంటే అప్పుడు ఆమె ఆయన చేశారు, ఆ చేశారు. ప్రాబ్లం సాల్వ్. ఆయన చూడండి 8 రోజుల లోపలనే క్యూర్ అయిపోయింది. ఆయన టీవీలో మాట్లాడడం ఏంది, మన యూట్యూబ్ ఛానల్లో అసలు 8 ఇయర్స్ ఉన్న సమస్యలు 1 వీక్ లోపల సాల్వ్ అయిందని చెప్పారు కదా. అసలు నిజంగా అయితే ఎందుకంటే వాళ్ళు అప్పుడు చేయనివ్వలేదు, అవును. వాళ్ళకి కర్మ negative. రానివ్వదండి. వాళ్ళకి అప్పుడు చేయనివ్వలే చూడండి. అందుకే వారాగి మాతని ఎవరు చేయకూడదని అంటారు. ఆ అమ్మవారు కూడా అసలు చాలా చిన్న పిల్లల మనస్తత్వం, ఆమె రూపం చూసి భయపడుతున్నాం. నిజంగా ప్రేమతో అమ్మవారిని కోరుకుంటే అంతా మంచి చేస్తాయి. అలాగే చాలా మందిలో వనభద్ర. ఇంకొక విషయం కూడా మనం చెప్పాలి. ఇప్పుడు వనభద్రకాళి గురించి మనం చెప్పాము, కరెక్ట్. సో అమ్మవారు పవర్ఫుల్ అమ్మవారు. బ్లాక్ మ్యాజిక్ ఉన్న వాళ్ళు, అసలు బ్లాక్ మ్యాజిక్ ఆల్రెడీ జరిగిన వాళ్ళు కానీ రిమూవ్ చేసుకోవాలని అనుకునే వాళ్ళు తప్పకుండా వాళ్ళకి సొల్యూషన్ అమ్మవారిని కొలవచ్చు. అమ్మవారు చేసుకోవచ్చేమో. నేను అసలు ఒకవేళ ఎవరైనా డౌట్ ఉంటే అపాయింట్మెంట్ solution. తీసుకొని ఫాలో అవ్వచ్చు. హా. ఇంకొకటి మనం వారాగి మాత గురించి మాట్లాడుతున్నాం కదా. ఇప్పుడైనా మనం రోడ్ లో వెళ్తున్నప్పుడు, కార్ ట్రావెలింగ్ లో వెళ్తున్నప్పుడు మనకి ఏమైతుందంటే కార్ లో పక్కకు అడ్డుకు వచ్చేస్తుంది కదా పిగ్గు, మనం దాని పందిని అంటారు తెలుగులో. పంది. అవును. అది ఏమైతుందంటే అడ్డు వస్తుంది చూడండి, అవును. కార్లో తాకుతా కార్ ఇచ్చేవాళ్ళు, అది పెట్టుకోకూడదు. ఈ విషయాలు కుక్కలు కూడా అలాగే వస్తాయి మేడం. కుక్కలు పర్వాలేదు, పంది పంది తాకితే తాకితే మాత్రం పెట్టుకోకూడదు ఆ కార్. అమేల్. ఎప్పుడు ఏదో ఒక మేజర్ మళ్ళీ యాక్సిడెంట్ జరుగుతాయి, లేదు వాళ్ళకి ఎవరికైనా ప్రాణగండం ఉంటుంది. అసలు ఆ వెహికల్ తీసుకెళ్ళినప్పుడంతా ప్రాబ్లమ్స్ వస్తానే ఉంటాయి. తప్పకుండా అది వాళ్ళకి సెట్ అవ్వదు కాబట్టి ఇచ్చేవాళ్ళు. సో అది ఏంటంటే మీరు కావాలంటే చూడండి, ఎప్పుడైనా మేజర్ తమిళనాడులో ఉండేవాళ్ళు ఎప్పుడు అడ్డు పడిందో పంది వచ్చిందని అంటే అసలు తప్పకుండా ఆ వెహికల్ ఇచ్చేస్తారు. అది ఎంత ఇష్టమైన వెహికల్ అయినా పర్వాలేదు, ఇంకా పెట్టుకోరు, మార్చేసుకుంటారు, కొత్తవి తీసుకుంటారు. సో అది అది ఒక కొంచెం చూపిస్తుంది బాబు నీకు జాగ్రత్త అని. అది దాని వల్ల నేను ఏమంటున్నా అంటే అది కూడా కొంచెం మీరు ఫాలో అవ్వమని చెప్పి క్లయింట్లు నేను చెప్తూ ఉంటాను. Right. సో ఎవరికైనా తెలియకుండా అలా యూజ్ చేస్తున్న వాళ్ళు అవాయిడ్ ఒకవేళ ఈ చేయండి. పాయింట్ ని గుర్తుపెట్టుకోండి. అవును. రైట్ మేడం, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇక వనభద్రకాళి అమ్మవారిని ఖచ్చితంగా మనం కొలవచ్చు, దండం పెట్టుకోవచ్చు ఈ భయం లేదు. నెగటివ్ ఎనర్జీస్ నుంచి బయటపడాలి అంటే.